నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని చెప్తున్న కేసీఆర్ ముందు తమ పార్టీ తాను ఎక్కడ ఉంటారో చూసుకోవాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి చురకలు అంటించారు. ప్రజలు బీజేపీపై విసుగు చెందారని, రాబోయే ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రి రాజేశ్వర్ మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో చేరారు. అంతేకాకుండా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్, బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని కేసీఆర్ చెప్పడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాల్లో ఒక్కరికి ఉద్యోగం కూడా ఇవ్వకుండా నాణ్యత లేని ప్రాజెక్టులు కట్టి అవినీతి కుంభకోణంలో కూరుకుపోయిన కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఏమవుతారో చూడాలని ఆయన అన్నారు. కేసీఆర్ పార్టీ పని అయిపోయిందని, అవినీతిలో కూరుకుపోయిన ఆయన కుటుంబం ఏమవుతుందోనని భయంతో పిచ్చి కుక్క వాగినట్లు వాగుతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. ఇక బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో ప్రతి ఖాతాదారునికి 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పి మోసం చేశారని ఆయన తెలిపారు. 10 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో, జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్టు కానీ, పరిశ్రమలు కానీ నెలకొల్పలేదని, ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వలేదన్నారు. ప్రజలంతా బీజేపీ ప్రభుత్వంపై విసుగు చెందారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయక విస్మరిస్తే ఎలాగైతే ప్రజలు పక్కన పెట్టారో అలాగే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులందరినీ ప్రజలు ఓడిస్తారని ఆయన అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన వివరించారు. జిల్లాలో సమస్యలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పరిష్కరించడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు సైనికుడిగా పనిచేసి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి అయిన జీవన్ రెడ్డిని గెలిపించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షులు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్, ముప్కా గంగారెడ్డి, భక్తవత్సలం, దిలీప్ పవర్, డీసీసీ డెలిగేట్ లవంగం ప్రమోద్తో పాటు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి కాన్స్టిట్యూన్సీలో 10 కోట్ల వరకు శాంక్షన్ ఇచ్చినట్టు, దాంట్లో నేను మీ రైతులతో మాట్లాడి ఎక్కడైతే మనం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి వ్యవసాయానికి పోవడానికి రోడ్లు, పొలం రోడ్లు 6-6.5 కోట్లు ఇచ్చాం. మన పిల్లలకు చదువుకోవడానికి
రేపు జూన్ నుంచి అయినంత మటుకు మనం ప్రభుత్వ స్కూల్లోనే మెరిట్ తెప్పిద్దాం, స్కూల్స్ మంచిగా మెయింటైన్ చేపిద్దాం. మనకు ఒక్కొక్కరికి 2 పిల్లలు ఉంటే బయట పోతే సంవత్సరంకు 40-50 అవి కూడా పోకుండా అంతకంటే మంచిగా చదువు ప్రయత్నం చేద్దాం. దాంట్లో భాగంగా మన కాన్స్టిట్యూన్సీలో 5 స్కూల్స్లలో 1,50,00,000 బాత్రూమ్ పెట్టాం. బాత్రూమ్ ముందరికి కాదు 7 లక్షలు 8 లక్షలు 2.5-3 లక్షలు అవుతాయి. అది చాలా ఉపయోగపడుతుంది. వాసులు కాకుండా పిల్లలు తెప్పించినాం. ఇట్లా అన్నీ ఒకటి చేసుకొని మనం ఖర్చు పెట్టింది మనకు ఉపయోగపడాలి, మనకు అవి బాగుండాలన్న ఉద్దేశంతో చేస్తా ఉన్నాం. ఇట్లా అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ నిన్న తగ్గలిలో పోయి వాడు ఏం చేసినాం, లోపలికి పోయి ఫిల్టర్ వేసి ఆడికెళ్ళి పైపులో చేసేసి ఫుల్ నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇట్లా తగ్గేళ్ళు స్కూల్ కూడా సైడ్ 9 లక్షలు ఇచ్చినాం. ఆ స్కూల్ అంతా కూలిపోతూ ఉంటుంది. ఆ పశువులు తాగడానికి కొట్టి కూడా ఇస్తూ ఉన్నాం. ఇట్లా ఎక్కడ ముందు అవసరం ఉండే ముందు చేసుకున్న తర్వాతనే స్కూల్స్ వ్యవసాయం తాగడానికి అంతేనా. బయట వేరే చూద్దాం. షుగర్ ఫ్యాక్టరీ తప్పనిసరిగా షుగర్ ఫ్యాక్టరీ మీ అందరూ స్టార్ట్ చేయాలని చెప్తా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా దానికి మనం ఈ పుణ్యాత్ముడు కేసీఆర్ చేసిన తప్పుకు అడ్డు మీద అడ్డి అయి 400 కోట్లు అయితే ఆ గోకరాజు బ్యాంకులతో మాట్లాడి 1 టైం సెటిల్మెంట్ అంటే 190 కోట్లు సెటిల్ చేశారు. అవి కూడా ఇప్పుడు అవినీతికి అడ్డాగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు నిలిచాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. దేశాన్ని కుటుంబంగా భావించి దేశాభివృద్ధికి కృషి చేస్తున్న మోదీపై కక్షపూరిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ కేంద్రంలో మరోసారి మోదీ ప్రపంచనాన్ని భరించలేక అన్ని సర్వేలు చేయగా 400 సీట్లు బీజేపీకే దక్కడం ఖాయమని వెల్లడించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మోదీ ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారనే కక్షతో నోటికి వచ్చిన మాటలు మాట్లాడడం సమంజసం కాదని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవినీతి గురించి మాట్లాడే అర్హత లేదని, గత 60 ఏళ్ల పాలనలో ఏ అవినీతి అయినా అది కేవలం కాంగ్రెస్తోనే సాధ్యం అవుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు మోసపూరితమని విమర్శించారు. హైదరాబాద్లో ఎంఐఎంతో దోస్తీ ఎట్లా కుదిరిందో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఆయనకంటే మరి మంచి సిద్ధం లేదా మరి ఏం పడినట్టుండే కానీ ఇక్కడ రేట్ ఎంత అన్నా అంటే నేను అడిగిన మొదలు ఓటుకు నోటుతోటి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన అది విడుదల రేట్ ఎంత కూడా పిల్లలు మాట్లాడుతున్నారు. అది దీనికి రిటర్న్స్ మోడీ ఎట్లుందంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లున్నారు. 2004 నుండి 14 వరకు యూపీఏ గవర్నమెంట్ హయాంలో అఫీషియల్గానే 12 లక్షల కోట్ల స్కామ్. అది ఏడవల్లలే భూమి లోపల ఆకాశంలో భూమి మీద 2G స్పెక్ట్రమ్
బొగ్గు గనులది, స్పోర్ట్స్, ఏషియన్ బెత్ గేమ్స్, ఈ విధంగా అందరికీ తెలిసే అఫీషియల్గానే 12 లక్షల కోట్ల స్కామ్. మరింత మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు సబ్స్టేషన్లలో ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు ట్రాన్స్కో డిఈ శ్రీనివాసరావు చెప్పారు. మార్పిడి సమయంలో విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇతర సబ్స్టేషన్ ద్వారా విద్యుత్ సరఫరా అందిస్తున్నట్లు డిఈ వివరించారు. నగరంలో విద్యుత్ వినియోగం పెరగడంతో మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం వినాయక్ నగర్లో గల సబ్స్టేషన్లో 8 MVA ట్రాన్స్ఫార్మర్ స్థానంలో 12.5 MVA సామర్థ్యం గల అతి భారీ ట్రాన్స్ఫార్మర్ను బిగిస్తున్నామని ట్రాన్స్కోడి ఏఈ శ్రీనివాసరావు చెప్పారు. దీంతో వినాయక్ నగర్ పరిధిలో సరఫరాలో ఇబ్బంది ఏర్పడిందని వివరించారు. దీంతో ముందుగా చర్యలుగా ఇతర సబ్స్టేషన్ నుండి విద్యుత్ సరఫరా అందిస్తామని ట్రాన్స్కోడి శ్రీనివాసరావు తెలిపారు. 12.5 ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలంటే ఒక రోజు పైన సమయం తీసుకుంటుందని వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. హనుమాన్ జయంతి అనంతరం 12.5 kV ట్రాన్స్ఫార్మర్ అమర్చుతామని, అందుకు వినియోగదారులు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు. ఈరోజు కన్జ్యూమర్ రేపంతా సప్లై ఉండకుండా ఉంటే ప్రాబ్లం అవుతాయని చెప్పి ఈరోజు ఈ సబ్స్టేషన్ కింద ఉన్న కన్జ్యూమర్లను వేరే సబ్స్టేషన్కు మార్చడం జరిగింది. ఈ 8 MVA తీసేసి 12.5 పెడుతున్నాం. అయితే ప్రోగ్రామ్ రేపు ఉండే 12.5 8 MVA తీసేసి 12.5 MVA పెట్టడం రేపు ప్రోగ్రామ్ ఉండే. ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్పోర్టేషన్లో కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల రేపు అది పోస్ట్పోన్ అయిపోయింది. మంగళవారం తర్వాత ఒకరోజు ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాము. ఈ హనుమాన్ జయంతి అయిన తర్వాత ప్రోగ్రామ్ పెట్టుకుందామని చెప్పేసి అనుకుంటున్నాం. 12.5 రేపు ఉండేది యాక్చువల్గా క్యాన్సిల్ అయింది. ట్రాన్స్పోర్టేషన్లో పవర్ ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం ఉండి వాళ్ళ క్రెయిన్స్ ప్రాబ్లం ఉండి కంపెనీ వాళ్ళు పంపలేదు. అది మా బుధవారం రావడానికి అవకాశం ఉంది. మంగళవారం తర్వాత ఇంకో రోజు పెట్టుకుంటాము. ఆ రోజు పబ్లిక్ ఇబ్బంది ఉండకుండా పక్కా సబ్స్టేషన్ల మీదకి లోడ్ను డైవర్ట్ చేసుకుంటాం. ఎందుకంటే ఒక రోజంతా పడుతుంది ట్రాన్స్ఫార్మర్ తీసి ట్రాన్స్ఫార్మర్ పెట్టడానికి, ఒక రోజంతా పడుతుంది. కాబట్టి రోజంతా సప్లై లేకుండా ఉంటే కన్జ్యూమర్లు ఇబ్బందికి గురవుతారు. కాబట్టి పక్కా ట్రాన్స్ఫార్మర్ల మీదకి ఇచ్చేసి అంతరాయం లేకుండా చూస్తాం. భారతదేశాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ హాల్గా తీర్చిదిద్దాలని భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురి అన్నారు. చందాలు వేసుకుని నామినేషన్ ఫీజు చెల్లించిన పసుపు రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పసుపు రైతులతో కలిసి శుక్రవారం నూతన కలెక్టరేట్లో నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను నామినేషన్ వేయడానికి పసుపు రైతులు చందాలు వేసుకుని నామినేషన్ రుసుము చెల్లించారని వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. జిల్లా పసుపు రైతుల 4 దశాబ్దాల కల నేడు నెరవేరిందని అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోని బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం చెరుకు, వరికి ప్రసిద్ధి చెందిందని, ఆర్మూర్ విత్తనాలు, పసుపు, కొరుట్ల పసుపు, చెరుకు, జగిత్యాల మామిడి పంటకు ప్రసిద్ధి చెందాయని అన్నారు. భవిష్యత్తులో మరింత వృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు గతంలో పసుపు బోర్డు తెస్తామని, చెరుకు ఫ్యాక్టరీ తెరిపిస్తామని రైతులకు మాయమాటలు చెప్పి మోసం చేశాయని ఆరోపించారు. చెరుకు ఫ్యాక్టరీలను ప్రారంభించే సత్తా కేవలం బీజేపీకే ఉందన్నారు. ఆర్మూర్ను విత్తన భాండాగారం చేస్తామన్న పాలకులు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. తాను గెలిస్తే ఆర్మూర్ను విత్తన భాండాగారంగా చేయడానికి శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ సర్కార్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ప్యాకింగ్, స్టోరేజ్, వాల్యూ యాడెడ్ సేవలు తీసుకొస్తుందని తెలిపారు. వాల్యూ యాడెడ్ సేవల్లో మహిళా సంఘాలకు ప్రాధాన్యం ఇస్తామని, దీనివల్ల ఉపాధి అవకాశాలు మెండుగా పెరుగుతాయన్నారు. గల్ఫ్లో ఇరుక్కుని కుటుంబాలకు దూరంగా ఉన్న వారిని గల్ఫ్ నుండి తీసుకొచ్చి వారి కుటుంబాలకు దరి చేరుస్తామన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఫస్ట్ సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. పసుపు రైతుల సమక్షంలో వాళ్ళ ఆశీర్వాదంతో నా ఎలక్షన్ డిపాజిట్ కూడా పూర్తిగా పసుపు రైతులు వాళ్ళు సమకూర్చి నాకు ఇవ్వటం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళందరితో కలిసి రావటం మీరందరూ చూసిండ్రు. నాతో పాటు లోపలికి వచ్చిన రమేష్ గారు ఇవాళ నా నామినేషన్ ప్రపోజ్ చేయడం జరిగింది. రమేష్ గారిది 1LB గ్రామం, బాల్కొండ నియోజకవర్గం. రమేష్ గారు ఈ సంవత్సరం 19,500 రేటు 1LBలో ఆయన గ్రామంలోనే
మన వ్యాపారస్తులు వచ్చి ఆయన దగ్గర కొనుక్కొని వెళ్ళడం జరిగింది. సుమారు 40 క్వింటాళ్ళు. తిరుపతి రెడ్డి గారు జగిత్యాలు రైతు ఐక్య వేదిక అధ్యక్షుడు, ఆయన అధ్యక్షతనే పసుపు ఉద్యమం పోయిన ఎలక్షన్లలో కొనసాగింది. నరసన్న గారు ఆశీర్వాదం, పెద్ద పసుపు రైతు ఆర్మూర్ ప్రాంతం నుంచి, ఆయన కూడా లోపల రావడం జరిగింది. కొరుట్ల నియోజకవర్గం నుంచి మరో పసుపు రైతు తిరుపతి రెడ్డి గారు, ఆయన కూడా మాతోటి ఇవాళ మా నామినేషన్ బలపరచడానికి రావడం జరిగింది. పార్లమెంట్ నియోజకవర్గంలో అటు జగిత్యాల చూస్తే పసుపు 5 అసెంబ్లీలలో పండుతుంది. జగిత్యాల, కొరుట్ల, ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్లో. జగిత్యాల చూస్తే మామిడికి ఫేమస్, మనకి జగిత్యాల మామిడి పండ్లు ఆల్ ఓవర్ ఇండియా ఫేమస్. ఇటు కొరుట్ల నియోజకవర్గం పసుపుతో పాటు చెరుకు పంట ముఖ్యమైన పంట. ఆర్మూర్కి వచ్చేసరికి మళ్ళీ 10 ఏళ్లు దేశాన్ని దోచుకున్న మోడీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని టీడీఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి అన్నారు. ప్రజా వ్యతిరేక ఫాసిస్ట్ బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఎన్డీఏలను ఓడించాలని ఈ నెల 27న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని కోటగల్లీలో గల ఎన్ఆర్ భవన్లో తెలంగాణ సోషల్ డెమోక్రటిక్ ఫోరం జిల్లా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో టీడీఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్లు ప్రజలను, దేశాన్ని దోచుకున్న మోడీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని మరిచారన్నారు. విదేశాల్లో ఉన్న అవినీతి, నల్లధనాన్ని వెనక్కి తెస్తానని చెప్పిన మోదీ అవినీతి పరులను పార్టీలో చేర్చుకుంటుందని ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలు పాటిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందన్నారు. విద్య, వైద్య రంగాలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నాలు చేస్తుందని ఆయన తెలిపారు. గత 10 ఏళ్లుగా దేశ సంపదను, ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. నిరుద్యోగ రేటు విపరీతంగా పెరిగిందన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల హామీగానే మిగిలిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వ విధానాల వల్ల కార్పొరేట్ సంస్థల లాభాలు గరిష్ట స్థాయికి చేరాయన్నారు. ఈ నెల 27వ తేదీన జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ మునూరుకాపు సంఘం భవనంలో పార్లమెంట్ స్థాయి సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, విద్యార్థులు, యువత, కార్మిక, కర్షకులు ఈ సదస్సును జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్లమెంట్ సందర్భంగా తెలంగాణ స్టేట్ డెమోక్రటిక్ ఫోరం నిర్వహిస్తున్న సభ 27వ తారీఖు మున్నూరు కాపు సంఘంలో 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సభకి అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. ప్రధానంగా దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులని అవగాహన చేసుకోవడానికి సభ నిర్వహిస్తున్నాము. బీజేపీ దాని మిత్రపక్షాలను కూడా ఈ ఎలక్షన్లో ఓడించాలని పిలుపునివ్వడానికి ఈ సభ నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా గత 10 సంవత్సరాల నుంచి కనుక చూసినట్లయితే బీజేపీ అనుసరిస్తున్న విధానాలు అన్నీ కూడా వ్యవసాయ రంగం కానివ్వండి, కార్మిక రంగం కానివ్వండి, విద్యారంగం కానివ్వండి, వైద్యం కానివ్వండి, అన్నీ కూడా చాలా తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. దేశం మొత్తం మీద అవినీతి పనులు ఎక్కడ ఉంటారంటే అయితే బీజేపీలో ఉండాలి, లేకపోతే జైల్లో ఉండాలనే పరిస్థితులు ఈ దేశంలో జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉండే వామపక్ష ప్రజాతంత్రవాదం అందరినీ కూడా కూడగట్టి ఈ బీజేపీని ఇక్కడ ఈ తెలంగాణలో నిరోధించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో అన్ని వామపక్షాలు, ప్రజాస్వామ్యులు కూడా భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చేసిన హామీలను నెరవేర్చిందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు పెంపు, ఉచిత విద్యుత్ బిల్లులు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను అమలు చేసిందని ఆయన అన్నారు. రుద్రాంగి మండలం మానాల గ్రామానికి చెందిన కీమానాయక్ తాండాలో పర్యటించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి గ్రామస్తులు, ఉపాధి హామీ కూలీలు, యువకులతో ముచ్చటించారు. జీవన్ రెడ్డిని పార్లమెంట్ ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా కీమానాయక్ తాండాలో కేవలం కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి మాత్రమే ఉందని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చేసిందేమీ లేదని ఆయన అన్నారు. 10 సంవత్సరాలుగా కీమానాయక్ తాండా పూర్తి
పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, తాండా వాసులందరూ ఏకతాటిపైకి వచ్చి నిజామాబాద్ ఎంపీగా జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కీమానాయక్ తాండా అభివృద్ధిని తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర జాయింట్ కార్యదర్శి జక్కు వంశీ, జక్కు మోహన్, రఘుపతి, మల్లేష్, కొమ్ముల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్లతోటి మీకు కొంతమందికి ఇల్లు కట్టుకుంటాం ఛాన్స్ ఇచ్చినామమ్మా, అందరికి ఇచ్చినాం కదా. ఇందిరమ్మ అందరికి ఇందిరమ్మ ఇంటి ఇచ్చినాం. ఇలా ఆ రోజు ఇది మనమే కట్టించినాం ఇది అన్నాడు. అప్పుడు చెప్పాం మనమే కట్టించాం. 10 సంవత్సరాల నుంచి ఏమైంది? 10 సంవత్సరాల కింద లేని నీటి బాధ ఇవాళ వచ్చింది. వాస్తవం కదా? నీళ్ళకులు అప్పుడు నేను నీళ్ళు ఏడు అవసరం అంటే ఇప్పుడు మీ గుడి దగ్గర మనం వేపించాం కదా. నారాయణ అంటే నేను మీకు చెప్పేది ఏంటంటే, నేను ఈ ఊరు బిడ్డను, మీ ఊరికెళ్ళి వచ్చిన మీ సమస్యలన్నీ నాకు తెలుసు. మీరు నా దగ్గర దాకా వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఊళ్ళో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని మొత్తం తెలిసినండి. అట్లా తెలిసే ఆ రోజు ఈ రోడ్డు మనం డాంబర్ రోడ్ చేపించాం. ఏది రింగ్ రోడ్ ఈడికెళ్ళాక డాంబర్ రోడ్ చేపించాం. మనం దిగిపోయినాడు దేగవత్తాండ అవతల, దేగవత్తాండ యువతల, మీకు గుర్తే కదా అందరికీ. అంతా అర్ధ కిలోమీటర్ లేకుండా దానికి 10 సంవత్సరాలు పట్టింది. అవునా కదా? లేక ఆ పని చేయాలంటే 10 సంవత్సరాలు పట్టింది. ఇవాళ నేను చెప్తున్నది ఏంటంటే, అప్పుడు రాజశేఖర రెడ్డిని తోలుకొచ్చిన ముఖ్యమంత్రిని తోలుకొచ్చినప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తోలుకొస్తాం మళ్ళీ మనం. తన 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి తప్పు చేశానని మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ అన్నారు. తన తప్పు తెలుసుకుని సొంత గూడు అయిన కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా ఆనందంగా ఉందని, పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఆదేశించిన విధంగా ఎన్నికల్లో పనిచేసి ఎంపీ అభ్యర్థిని గెలిపించేందుకు తన వంతుగా కృషి చేస్తానని ఆయన తెలిపారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో పార్టీ నగర అధ్యక్షుడు కేశవేను అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నుండి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్సీ డి రాజేశ్వర్ మొదటిసారి జిల్లాకు రావడం, సొంత గూడుకు చేరుకోవడం సంతోషంగా ఉందని కేశవేను అన్నారు. మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ను పార్టీ నాయకులు శాల్వాలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ డి రాజేశ్వర్ మాట్లాడుతూ, తాను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి తప్పు చేశానన్నారు. 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పు కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్దామన్నా కూడా వీలులేని పరిస్థితి నెలకొందన్నారు. తమలాంటి వారికే నెలల తరబడి అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం, అవినీతికి పాల్పడడం చూడలేక సొంత గూడు అయిన కాంగ్రెస్ పార్టీలోకి మళ్లీ రావడం జరిగిందన్నారు. ఇకపై తన జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీ కొరకే పనిచేస్తానని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రాష్ట్ర సలహాదారుడు షబ్బీర్ అలీ, జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నగర అధ్యక్షుడు కేశవేను, మిగతా ముఖ్య నాయకుల ఆదేశాల మేరకు పార్టీ కొరకు ఎన్నికల్లో పనిచేస్తానని ఆయన తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపునకు పూర్తిగా కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందని, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముప్ప గంగారెడ్డి, భక్తవత్సలం, డీసీసీ డెలిగేట్ లవంగం ప్రమోద్, మాజీ కార్పొరేటర్ రాజేంద్ర ప్రసాద్, ఉప్పల విజయ, అపర్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెసిడెంట్ నన్ను పార్టీలో ఇన్వైట్ చేయడం, వాళ్ళు చేసి పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు నిజామాబాద్కు మొట్టమొదటిసారి నిజామాబాద్ జిల్లాకు, నిజామాబాద్ టౌన్కు, నా సొంత ఇంటికి, నా సొంత గ్రౌండ్కు రావడం, దీనికి స్వాగతంగా టౌన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటరు, నేను ఇంతగానో పార్టీ కొరకు కష్టపడుతూ ఒక మంచి ప్రజల మన్నన పొంది ఈరోజు నన్ను కాంగ్రెస్ భవన్లో ఇన్వైట్ చేసినందుకు జిల్లా నాయకుడిగా చాలా సంతోషిస్తున్నాను. దీనితో పాటు కమిటీ పెద్దలు భక్తవత్సలం కానీ, తుమ్మన్న కానీ, చాలామంది, గంగారెడ్డి గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు, సుధాకర్ గారు, ఇవంతా ఒక్కరిని
జ్ఞాపకం చూస్తూ ఉంటే చాలా గొప్ప వ్యక్తులు టౌన్లో ఉన్నారు, జిల్లాలో ఉన్నారు. వీళ్ళు నన్ను ఇన్వైట్ చేయడం నేను నేరుగా మర్చిపోతలేను. నేరుగా సొంత ఇంటికి వచ్చి ఈరోజు నా ప్రజలతో నా కుటుంబంతో కలుసుకున్నంత సంతోషం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నా రాజకీయం శివాజీనగర్ నుంచి చిన్న స్థాయి నుంచి కౌన్సిలర్గా నేను 1981లో కౌన్సిలర్గా చేశాను. అప్పుడు ఓడిపోయినప్పటికీ సింగిల్ విండో డైరెక్టర్గా గడిలో ఉండి నిజామాబాద్ అక్కడి నుంచి రాజకీయంగా స్టార్ట్ చేశాను. తర్వాత మున్సిపల్ కౌన్సిలర్, తర్వాత రెండోసారి కూడా 2 సార్లు కౌన్సిలర్ నిజామాబాద్లో. ఎందుకంటే నా రాజకీయంగా నాకు జన్మనిచ్చిన స్థలం ఏంటంటే నిజామాబాద్ శివాజీనగరే నాకు జన్మనిచ్చింది. ఈ నుంచే ఈరోజు అంచెలంచెలుగా రాష్ట్ర లెవెల్లోనూ దేశ లెవెల్లోనూ ప్రపంచానికి పోయేది బీజము నిజామాబాద్ నుంచే వేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నాకు రియల్గా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అబద్ధపు మాటలు చెప్పి ఓట్లు దండుకునేలా చూస్తున్నారని బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీకి బుద్ధి చెప్పేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్లో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ పార్టీల అవినీతిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. 420 హామీలను రేవంత్ రెడ్డి మోసపూరిత మాటలను నమ్మవద్దని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 100 రోజులకు మించి అవుతున్నా హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలం చెందిందని పేర్కొన్నారు. ప్రజలు 40 సంవత్సరాలుగా తనను ఆదరిస్తున్నారని, కాబట్టే రాజకీయంలో రాణిస్తున్నానన్నారు. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో నిజామాబాద్ ప్రజలు తనను ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లో గెలిస్తే నిజామాబాద్ రూపురేఖల్ని మార్చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సభలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, మహమ్మద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగారి విఠలరావు, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా అందరికంటే ఎక్కువ మాట్లాడి జీవన్ రెడ్డి మీకోసం మాట్లాడిందే. నేను పెళ్లి లేదు, లగ్గం లేదు, అంతా నీదే లగ్గం. ఈరోజు నిజామాబాద్ పార్లమెంటరీ అభ్యర్థి యొక్క నామినేషన్ సందర్భంగా వచ్చినటువంటి మా జగ్త్యాల్, ఒరొట్ల, బాల్కొండ, ఆర్మూర్, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన నుంచి వచ్చినటువంటి నా తమ్ములకు, నా అన్నలకు, మా చెల్లెళ్లకు, మా అక్కలకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు, మన మాజీ హోమ్ మినిస్టర్ పెద్దలు మహమూద్ అలీ గారు మన కోసం హైదరాబాద్ నుంచి వచ్చిండ్రు. అదేవిధంగా మన కరీంనగర్ నుంచి మన మాజీ సివిల్ సప్లై మినిస్టర్, మీ అందరి బాగా గుర్తుండాల, రైతాంగం కష్టపడి పండించిన ధాన్యాన్ని సరైన వేళలో కొనుగోలు చేసి వారం రోజుల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి మా కమలాకర్ గారు కర్ణాటక రావడం జరిగింది. అదేవిధంగా మరి రోజు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు రాష్ట్ర మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రులు, వారికి మహబూబ్నగర్కి వెళ్ళొచ్చారు. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి 2వ రోజు 6 అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. మొదటి 2వ రోజు కలిపి మొత్తం 8 నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వివరించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గల ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి 2వ రోజు 6 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ 2 సెట్ల నామినేషన్లు వేశారని ఆయన తెలిపారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అరవింద్ ధర్మపురి నామినేషన్ దాఖలు చేశారని ఆయన చెప్పారు. వీరితో పాటు బహుజన్ ముక్తి
పార్టీ అభ్యర్థిగా దేవతి శ్రీనివాస్, స్వతంత్ర అభ్యర్థిగా రాపెల్లి శ్రీనివాస్, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా కమ్డెల సుమన్, స్వతంత్ర అభ్యర్థిగా రాగి అనిల్ నామినేషన్ పత్రాలు సమర్పించారని రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు వివరించారు. కాగా మొదటి, రెండవ రోజున కలుపుకుని ఇప్పటి వరకు మొత్తం 8 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని వారు వివరించారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. అకాల వర్షం జిల్లాలో కకావికలం చేసింది. ఈదురుగాలులు, వడగళ్ల వానతో అన్నదాతలకు అపార నష్టం వాటిల్లగా చెట్లు విరిగిపడ్డాయి. వైర్లు తెగిపడి విద్యుత్ అంతరాయం ఎదురైంది. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. ఈదురుగాలులు విపరీతంగా చెలరేగడంతో జనజీవనం స్తంభించింది. అనేక చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేల కొరకగా వైర్లు తెగిపడ్డాయి. వరి పంట చేతికి రాగా రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టారు. రోడ్ల వెంబడి ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దైంది. బలమైన ఈదురుగాలుల ప్రభావంతో రేకులు, ఫ్లెక్సీలు ఎగిరిపడ్డాయి. నగరంలో పలు కూడలలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు గాలిలో ఎగిరిపోగా వాహనదారులకు ఆటంకాలు ఎదురయ్యాయి. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంతో ఏర్పాటు చేసిన మీడియా పాయింట్ వద్ద వేసిన టెంట్లు కూలిపోయాయి. ఇదిలా ఉండగా అకాల వర్షాలతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ధాన్యాన్ని రక్షించుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. డిచ్పల్లిలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా చేతికి వచ్చిన పంటలు నాశనమయ్యాయి. మామిడి చెట్టు కొమ్మలు విరిగిపడగా మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలో ఇదే పరిస్థితి కనిపించింది. పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. మామిడికాయలు రాలిపోగా బాధిత రైతులు ఆవేదనకు గురయ్యారు. రైతు సంక్షేమం కోరే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. కేంద్రంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిందని, ఓట్ల కోసం చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తామంటూ ఎంపీ అరవింద్ మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. బోధన్ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన బోధన్, సాలూరు మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయని అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చేందుకు కుట్రలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని మారుస్తూ పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల జీవితాలతో చెలగాటం ఆడేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
ఎంతో నమ్మకంతో గత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కవితను ఓడించి అరవింద్ను ఎంపీగా గెలిపిస్తే ఆయన జిల్లాకు చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. పసుపు బోర్డు పేరుతో రైతులను మోసం చేశారని అన్నారు. ప్రస్తుతం చెరుకు ఫ్యాక్టరీని తెరిపిస్తామని కొత్త నాటకానికి తెరలేపారని, గడిచిన 10 ఏళ్లలో బోధన్ షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు తెరిపించలేదని ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది అని ఆయన హామీ ఇచ్చారు. నిధుల కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీని ప్రజలు ఈ ఎన్నికల్లో తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. చిన్నపాటి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు ఆందోళనకు గురి కాకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ప్రమాదం తప్పుతుందని అగ్నిమాపక శాఖ అధికారి నర్సింగ్రావు అన్నారు. ప్రజలందరికీ అగ్ని ప్రమాదాల నివారణ గురించి తెలియజేయడానికి వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఆసుపత్రిలోని ఉద్యోగులందరికీ, డాక్టర్, సెక్యూరిటీ సిబ్బందికి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అగ్నిమాపక శాఖ అధికారి నర్సింగ్రావుతో పాటు సిబ్బంది ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారి నర్సింగ్రావు మాట్లాడుతూ తమకు ఆసుపత్రి సిబ్బంది, అధికారులు, డాక్టర్లు, సెక్యూరిటీ సిబ్బంది ప్రతి ఒక్కరూ సహకరించి విజయవంతం చేశారని పేర్కొన్నారు. చిన్నపాటి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఆందోళన చెందకుండా వాటిని నివారించేందుకు తాము ప్రయోగాత్మకంగా చూపించిన విధంగా చేస్తే చిన్నపాటి అగ్ని ప్రమాదాల నుండి కాపాడుకోవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, సెకండ్ అపార్ట్మెంట్, థర్డ్ మరియు కాబట్టి ఇంకా స్టాఫ్ కూడా మాకు చాలా కోఆపరేషన్ చేసింది. చాలా మంచి సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే వీళ్ళు ఇది వాళ్ళు పోయి 10 మందికి చెప్తే ఇది చాలా మనకి ప్రమాదాలు తగ్గుతాయని చెప్పేసి మేడం గారికి మరియు వచ్చినటువంటి అందరికీ మా యొక్క నిర్వాహక జాగ్రత్తలు ధన్యవాదాలు చెప్తున్నాము. మాకు ఎప్పుడైనా కానీ మాకు 101కి కాల్ చేయాలి. వితిన్ 2 సెకండ్లలో మంచి మాకు మంటలతో మాకు చూసుకోవాలి. మాకు ఎవరికి మాకు అగ్ని ప్రమాదాలు నిర్వహించడం మా యొక్క కర్తవ్యం. మేము ఎప్పుడైనా కానీ వెళ్ళవేళ 24 hours ఇప్పుడు రైల్వే స్టేషన్
మరియు అలాగే మరియు ఏరియా దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు భావిస్తున్నారని, కార్యకర్తలు మరింత శ్రమించాలని ఆ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కర్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటా ప్రచారం చేయాలని ఆయన సూచించారు. చెందూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చెందూర్, మోస్రా మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనగా జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ సన్నాహక సమావేశంలో మోస్రా మండల కోఆప్షన్ మెంబర్ ఫెరోజ్ 15 మంది కార్యకర్తలతో బాన్స్వాడ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి, సురేష్ షెట్కర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గిరిజా షెట్కర్, శ్రీనివాస్ షెట్కర్, మోస్రా మండల పార్టీ కన్వీనర్ కొత్తకొండ భాస్కర్, మోస్రా మండల పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్, మోస్రా, చెందూర్ మండలాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్నాడు. అడుగుతా ఉన్నాయి వేదిక నుంచి, రేపు ఎప్పుడో టైం చెప్పి పోచారం శ్రీనివాసరెడ్డి డబుల్ బెడ్రూమ్ల బిల్లు కోసం నువ్వు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసినా పక్క జరిగే కలిస్తే డబుల్ బెడ్రూమ్ బిల్లు ఇయ్యొద్దానని చెప్పి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్క నిమిషం ఆగే ఇద్దరం కలిసి ఒకటే కారులో పోదాం, మినిస్టర్ దగ్గరికి పోదాం. ఏనుగు రవీంద్ర రెడ్డి అంటే అయినా బిల్లు ఇయ్యొద్దు అంటే రాజకీయాలు బంద్ చేసి వెళ్ళిపోతాం. ఇంటికి రాజకీయాలు బంద్ చేస్తాం. వట్టిగా పచ్చి అబద్ధాలు మాట్లాడిన పోచారం శ్రీనివాసరెడ్డి, నీ ఇళ్లలో ఏం గోల్మాల్ చేసినావు నా దగ్గర ఉంది. ఇంకా నేను సీరియస్గా ఎలక్షన్ ఇప్పుడు మాట్లాడతలేను. నువ్వు ఏం చేసినావు? బిల్లు వేయాలా, గరీబులకు ఇల్లు కట్టుకోమని చెప్పి 1-2 బిల్లు ఇచ్చి 3-4 బిల్లు ఇంకా పెండింగ్ పెట్టావు. బిల్లు రాలే, వాళ్ళ బిల్లు ఇప్పించాల్సిన అవసరం ఉంది. వచ్చిన దాకా రాలేదు మీకు బిల్లు. చాలా మంది ఎవరు రాలేదు. రేపు శుభకార్యానికి బయలుదేరిన ఓ మహిళ అనంత లోకానికి పయనమైంది. రోడ్డు దాటే క్రమంలో వేగంగా వచ్చిన ఓ వాహనం ఢీకొట్టింది. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ మండలం తాడ్కోల్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. పిట్లం మండలం కుర్తి గ్రామానికి చెందిన పోతురాజు గంగవ్వ అనే మహిళ పిట్లం నుండి బాన్స్వాడకు వస్తున్న ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. తాడ్కోల్ రోడ్డు మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సు దిగి బంధువుల వద్దకు శుభకార్యానికి వస్తున్న క్రమంలో రోడ్డు దాటుతుండగా తుఫాన్ వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మూలమల్పు వద్ద స్పీడ్ బ్రేకర్ లేకపోవడంతో తుఫాన్ వాహనం వేగంగా రావడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని జిల్లాలోని ఆయా ప్రాంతాలలో విధులు నిర్వర్తిస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల పనితీరును వ్యయ పరిశీలకులు డిఎం నిమేజీ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మాధవ్ నగర్, ఇందల్వాయి తదితర ప్రాంతాల్లో ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాలు నిర్వహిస్తున్న తనిఖీలు, ఇతర కార్యకలాపాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలయ్యేలా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ గట్టి నిఘా కొనసాగించాలని ఈ సందర్భంగా అబ్జర్వర్ సూచించారు. ఆయన వెంట జిల్లా ఎన్నికల వ్యయ కమిటీ నోడల్ అధికారి పాపయ్య తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.